గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూన్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఒకసారి మనం పరిశీలించినట్టయితే కనుక మేషరాశిలో కుజుడు, అలానే మిథున రాశిలో మనకి బుధుడు, అలానే ఇప్పుడు మనకి రవి భగవానుడు వృషభ రాశిలో 14 వరకు, 14వ తారీఖు నుంచి మిథున రాశిలో బుధునితో పాటు సంచరిస్తూ ఉంటారు. అలానే గురువు శుక్రుల యొక్క కలయికతో కర్కాటక రాశిలో ఈ మాసం మొత్తంలో కొనసాగుతూ ఉంటారు. ఇది జూన్ మాసంలో. అలానే సింహరాశిలో వచ్చేటప్పటికి మనకి కేతు ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక కుంభరాశిలో రాహు ఉన్నారు. అలానే మనకి మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మార్గంగా ఉన్నాయి. ఈ యొక్క స్థితిగతులు మనం పరిశీలన చేసిన తర్వాత మరి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అలానే మేషరాశి నుంచి మీనరాశి వారికి నడిచేటువంటి గ్రహ సంచార ప్రకారంగాను, అలానే వారి యొక్క దశ అంతర్దశల యొక్క ప్రకారంగాను, గోచారంలో వారి యొక్క చంద్రుడి వద్ద ఏ గ్రహం ఉన్నది, చంద్రుడితో పాటు అనుకూలంగా ఏ గ్రహం ఉన్నది, ఈ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మరొక చిన్న విషయం ఏంటంటే, ఏ విషయం కూడా మనం పరిమాణం ఎలా ఉంటుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు పరిమాణం ప్రకారంగా మాత్రమే మన యొక్క జాతకం అనేది విశ్లేషించబడుతుంది. కానీ ఇది వ్యక్తిగత జాతక ప్రకారంగా అయితే కాదు. మీకు మనము ఓవరాల్గా అంటే ప్రమాణ పూర్తిగా కూడా ఇది ప్రమాణాలు ఎట్లా అంటే గ్రహాల యొక్క స్థితిగతుల ప్రమాణాలు ఎట్లా ఉంటాయి అంటే కనుక ఆ రాశిని మొత్తము కూడా సూచిస్తూ ఉంటాయి. దానిలో మీది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి. వారి యొక్క దారిద్ర్యం కానివ్వండి, వ్యతిరేకత కానివ్వండి, సంపూర్ణం కానివ్వండి, లేదా ఇంకేదైనా పనులు ముందుకు వెళ్ళలేకపోతున్నా, లేదు ఈ యొక్క జాతకము పరిశీలనలో మీకు ఇందులో ఏదైనా పాయింట్లు ఉన్నట్టయితే కనుక ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా సంప్రదిస్తే దానికి తగ్గటువంటి పరిహారాలు కానీ, దానికి తగ్గటువంటి రెమెడీస్ కానీ కూడా ఉంటాయి. అన్నీ కూడా జాతకంలో ఉన్నట్టుగానే గురువులు చెప్పినట్టుగానే జరగాలని లేదు. మీ జాతకంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇది వ్యక్తిగత జాతకం అయితే సూక్ష్మంగా పరిశీలన చేయడానికి అయితే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే బాగుంటుంది. అయితే మొదటిగా మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ యొక్క జూన్ మాసంలో పరిహారాలే కావచ్చు, వారి యొక్క జాతకంలో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది అనేది ఒకసారి పరిశీలన అయితే మనం మొదటిగా చేద్దాము. ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి అనగానే సెన్సిటివ్ తత్వంతో మనకు కనిపిస్తుంది, జలతత్వంతో మనకు కనిపిస్తూ ఉంది, జాలితత్వంతో మనకు కనిపిస్తూ ఉంటారు. అలానే వారికి ఎదుటి వారికి ఎవరికైనా సహాయ సత్కారాలు చేస్తూ ఉంటారు. అలాంటి మీనరాశి వారికి ఈ యొక్క సంవత్సరం 2026 సంవత్సరం జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది మనం ఒకసారి గ్రహించినట్టే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించున్నాము. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా వీరికి సూచిస్తూనే, అలానే 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, స్వస్థానంలో ఉన్నటువంటి శని కావచ్చు, ఇవన్నీ కూడా వీరికి మంచి చేయబోతున్నారు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి పప్పులో మీరే కాలేసినట్లు లెక్క అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలానే ఆరోగ్య సమస్యలు కొంచెం సూచిస్తున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా నిమ్మకాయలు వాడండి. సో ఈ యొక్క జూన్ మాసం మొత్తం కూడా ఎక్కువగా నిమ్మకాయలు వాడటం, ఎగ్గులు, మనకి కోడి గుడ్లు ఉంటాయి కదా, అవి ఎక్కువగా తినేదానికి ప్రయత్నం చేయండి. ఇక గురువు గారు చెప్పారు కదని చెప్పి అదే ఆహారంగా చేసుకోకుండా ఎక్కువ శాతం తినండి, కానీ రోజు మొత్తం అవే తినకండి. రోజుకు 2 కన్నా ఎక్కువ తినకూడదు. అలాంటి తినడం ద్వారా మీకు ఇమ్యూనిటీ పవర్స్ అనేది కొంచెం ఎక్కువ అవుతాయి. మీకు ఒబిసిటీ లాంటివి ఏమైనా ఉంటే కూడా తగ్గేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మాసంలో మీకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఆస్తమా, ఒబిసిటీ, ఎసిడిటీ లాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటికి అనుకూలంగా ఉండేందుకు ఈ 2 పరిహారాలు మీకు చెప్తూ ఉన్నాను. అలానే
యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కూడా మీకు కనిపిస్తూ ఉంది కాబట్టి నిమ్మకాయలు కానీ యాపిల్ పండు కానీ ఎక్కువ తింటూ ఉండాలి. మీరు అలా తిన్నప్పుడు మీకు ఆరోగ్యం కూడా కొంచెం మంచిగా ఉండేదానికి కనపడుతూ ఉంది. ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు మరొకటి చెప్తా ఉన్నాయి. మీకు గురుబలం శుక్రబలం కూడా ఎక్కువ సూచిస్తూ ఉంది. ఎవరికైనా సరే కలత్ర దోషం, పెళ్లి కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఆడవారు కానీ మగవారు కానీ ఉంటే కనుక వారికి కూడా ఈ కలత్ర దోషం నుంచి బయటపడేసి, ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువుతో కూడినటువంటి రాహు, గురువుతో కూడినటువంటి శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ జూన్ మాసంలో మీకు పెళ్లి కాదు. పెళ్లి కాకపోయినప్పటికీ మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకునేలాగా సంబంధాలు కూడా వచ్చి కుదిరేలా కూడా కనపడతా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇది ఎప్పుడు అంటే కనుక జూన్ 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జూలై 14వ తారీఖు లోపు కనుక మీకు మంచి అమ్మాయి మంచి అబ్బాయి సంబంధాలు అయితే మీకు వస్తాయి. పెళ్లి అయిన వారైతే ప్రయత్నం చేయకండి. పెళ్లి ఇప్పటివరకు కాని వారైతే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అలానే ఆదాయ వనరులు కూడా మీకు మంచిగా లభ్యపడుతూ ఉంటాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు లాంటివి, కొబ్బరి బొండల తోటలు లాంటివి, అలానే మీకు సపోటా లాంటివి, అలానే మీ యాపిల్ పండ్లు లాంటివి, అలానే మామిడి తోటలు లాంటివి, నిమ్మ తోటలు లాంటివి అన్ని కూడా మీకు అద్భుతంగా ఉన్నాయి. కంది, పత్తి లాంటివి కూడా మీరు వేసుకోవచ్చు. పంట భూములు పండించేటువంటి రైతులుగా కూడా మీరు ఎదుగుతానికి అవకాశాలు మెండు కనిపిస్తున్నాయి. ఎప్పటి వరకు ఎన్నిసార్లు మీరు లాస్ అయినప్పటికీ కూడా చేపల చెరువులు మళ్ళీ వేయండి. ఈసారి లాస్ అయ్యేటువంటి అదృష్టం లేదు. మీకు మంచి లాభదాయకమైనటువంటి ఆదాయం వస్తేయడానికి మీకు కనపడుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఇంకా ఏ రంగంలోకైనా ముందుకు వెళ్ళాలనుకున్నవారు, ఏ రంగంలో మీరు ముందుకు ఉన్నవారు, ఏ రంగాన్ని ప్రేమించేవారు, ఇంకా విదేశానికి వెళ్ళాలనుకున్నవారు అందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకుంటా ఉండండి. ఈ పరిహారంతో పాటు మీనరాశి వారికి ప్రత్యేకించి ఒక పరిహారం ఏంటంటే గోధుమ పిండి తీసుకుని ఒక పావుకులు దాన్ని ఒక పూరి పిండిలకు ఉండలు చేయండి. ఉప్పు వేయకుండా ఉండలు చేసి 11 ఉండలు చేసుకొని మీ కోరినటువంటి కోరికలు కొంగు బంగారంగా ఏం కోరికలు ఉన్నాయో ఒక చిన్న పేపర్ మీద కోరికలు రాసుకొని ఒక్కొక్క ఉండలో ఒక్కొక్క కోరిక పెట్టేసి, ఒక కోరిక అన్ని ఉండలేని పెట్టవచ్చు. పెట్టేసి ఏదైనా గురువారం రోజు లేదా శనివారం రోజున సాయం సంధ్య వేళలో అవన్నీ కూడా నెత్తిన పెట్టుకొని పోయేసి ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి చెరువు, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం ఇలాంటి కాలువల దగ్గర, నదుల దగ్గర, సముద్రాల దగ్గర ఏదైనా మీకు సమీపంలో ఉంటే కనుక అవన్నీ కూడా అందులో వేసేసేయండి. అలా వేయడం ద్వారా మీరు ఈ మాసంలో ఒక్కసారి చేసిన చాలు. అలా వేయడం ద్వారా మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం అయితే మీకు లభ్యపడతా ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా కాకుండా ఇవన్నీ అవుతూనే గురువుగారు మీరు చెప్పినట్టు జరగట్లేదండి, మా జాతకంలో కాదు, ఏదో జరుగుతుంది, మాకు అర్థం కావట్లేదు అంటారా? మీ మంచితనానికి, మీ సెన్సిటివ్ తత్వానికి, మీరు ఆలోచించుకునే గుణానికి, మీ ప్రేమ అనురాగాలకి తట్టుకోలేక, ఓర్చుకోలేక, ఓర్పు లేక, సహనం లేక, కుళ్ళు కుతంత్రంతో మీ మీద దండెత్తి చేయించేటువంటి చేయుడు ప్రయోగాలు అవి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగమూలిక లాంటి ప్రయోగాలు చేయించేసి మిమ్మల్ని దూరం చేసి భార్యాభర్తల మధ్యన వెడబాటు చేసి, పిల్లల బిడ్డల మధ్య వెడబాటు చేసి, చెట్టుకోలు కొట్టుకోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానవ గ్రహాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాడి జోలు వెళ్లకుండా ఎక్కడైనా సమీపంలో మంచి గురువు ఉంటే కనుక అక్కడ మీరు చూచిచ్చినట్టు కనుక మీ యొక్క జాతక ప్రకారంగా కాకుండా, దశల ప్రకారంగా కాకుండా, అంతర్దశల ప్రకారంగా కాకుండా మీ యొక్క స్థితిగతులు ఏమున్నాయి, మీకు ఏదైనా జరిగిందో దాని కూడా సమస్యకు పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. అప్పటి వరకు కూడా మీరు చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉందో ఈ పరిహారం ప్రతి నిత్యం కూడా మీరు పాటించిన అవసరం లేదు. ఒకసారి చేస్తే కూడా ఈ పరిహారం చేయడం ద్వారా మీకు కొంచెం ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ప్రతిరోజు చేసుకునే పరిహారం అవుతుంది. అదేమిటంటే సూర్యుడికి, ఉదయించే రవికి నీళ్లు ఆర్జనివ్వండి. దాని ద్వారా మీకు అన్ని రకాల సానుకూల పడే అదృష్టం, అవకాశం, ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయేదానికి, ఆర్థిక సమస్యలన్నీ కూడా పాడేయకుండా ఉండేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లి కాని వారు ఎవరు ఉంటే ప్రయత్నం చేయండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు వచ్చి జూన్ మాసం 2020 సంవత్సరం. జయ శ్రీమన్నారాయణ. ఇకపోతే ఈ రాశి వారు గనక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే గనక కొంతమేర మొత్తం పూర్తిగా దారిద్ర్యం పోయేటట్టు లేకపోయినా కొంతమేర అయితే అదృష్టమైతే ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అయితే లబ్ధి పొందుతాయి. ఇంకా కూడా మీకు ఈ ఫలితాలు సరిపోవట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రజల వద్దకి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గురువు దగ్గరికి రావాలి అనేటువంటి సమయం దొరకపోవచ్చు. కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి. వాటి ద్వారా మీకు సంప్రదిస్తే కనుక మీ సమస్య ఏముంది, ఆ సమస్యకి తగ్గటువంటి పరిష్కార మార్గం కింద వస్తువు రూపాన మంత్రోచ్చారణ చేసే వస్తువులు మీ చెంతకి చేర్చేటువంటి దానికైతే ఉన్నది. కాబట్టి ఆ మేర సంప్రదించవచ్చు. అలానే మీకు ప్రతి ఒక్కరికి కూడా దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక ఈ రాశి వారైతే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అయితే పరిహారం కింద ఏమిటంటే కనుక దేవుని అనుగ్రహం ముందుగా చూసినట్టయితే కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క మాసం జూన్ మాసంలో కనుక దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించిన, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక అర్చనలు హోమాలు చేపించిన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయం వద్దన దత్తాత్రేయ స్వామి వారికి ఆలయాలు సపరేట్గా ఉండవు. దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉండిద్దంటే కనుక సాయిబాబా గారి ఆలయంలోనే దత్తాత్రేయ స్వామి గారు ఉంటారు. అక్కడ ఏదైనా గురువారం సాయం సంధ్య వేళ నుంచి రేత్రి కానీ లేదా మంగళవారం రేత్రి కానీ కనుక మీకు ఇంట్లో ఏదైనా కీడు జరిగినా, ఇంట్లో ఏదైనా మీకు అపకీర్తి కానీ, ఇంట్లో ఏదైనా మీకు నిద్ర పట్టకపోయినా, చికాగ్గా
చిరాగ్గా ఆదాయం రాకపోతున్నా, చెట్టుకోలు కొట్టుకోలు అవుతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైతే ఉంటారో వారు ఈ జూన్ మాసంలో ఏదైనా మంగళవారం లేదా గురువారం రోజున ఏదో ఒక్క రోజైనా సరే అందరూ వెళ్ళేసి ఆ ఒక దత్తాత్రేయ స్వామివారు ఉండేటువంటి ఆలయంలో కనుక నిద్రించండి. అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా నిద్రించండి. ఆ రోజు నేల పడకే చేయాలి. అలానే నాన్ వెజ్ భుజించకూడదు. శాకాహారులుగా వెళ్ళి నిద్రించండి. అలానే కనుక దత్తాత్రేయ స్వామివారికి 5 నారికేళములు సమర్పించండి. ఆ నారికేళములు 5 కూడా అక్కడే వదిలివేయాలి. ఇంటికి తీసుకుపోయి పిల్లలకు చట్నీలు వేసి పెట్టకూడదు, అవి అట్లే వదిలేయాలి. అలానే దత్తాత్రేయ స్వామివారికి గోధుమ రొట్టెలు, ఈ గోధుమ రొట్టెల్ని మనం ఉప్పు వేయకుండా కాల్చేసి దాంట్లో బెల్లం కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని ఎంతమందికైనా సరే ప్రసాద రూపంగా సమర్పించుకుంటే కనుక ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అలానే పితృదోషాలు కూడా మీకు కొంతమేర ఉపశమనత లభ్యపడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? పెళ్ళిళ్ళయి కూడా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారా? పెళ్ళయి కూడా పిల్లలు పుట్టట్లేదా? వ్యాపార వృద్ధి రావట్లేదా? ఇవన్నీ మీకు ఉన్నాయంటే కనుక మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, విదేశీ ప్రయాణం ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇవన్నీ కూడా మీరు మోసపోకుండా ముందుకు వెళ్ళేదానికి ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కడైనా సరే నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ, లేదా శివాలయంలో కానీ, లేదంటే మానసదేవి అమ్మవారు ఉంటే కనుక అక్కడ మీరు పంచామృత అభిషేకం కనుక చేసేయాలి. వినాయక స్వామి వారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే మీకు మరకతలింగం ఎక్కడైనా కనిపిస్తే కూడా అక్కడ మీరు అదృష్ట కనుక అభిషేకం చేసుకోండి. కేసరి గణపతి ఎక్కడైనా మీకు అందుబాటులో ఉంటే కనుక అక్కడ మీరు అభిషేకం చేసిన, అర్చన చేసిన, పొట్టు వస్త్రాలు సమర్పించిన, మీకు బుధవారం రోజు చేసుకుంటే కనుక పెళ్లి కాని వారైతే కేసరి గణపతి, వ్యాపార వృద్ధి కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఉన్నవారైతే కనుక మరకతి గణపతి కానీ, మరకత శివలింగం దగ్గర కానీ మీరు అభిషేక అర్చనలు చేయించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి విదేశానికి మీరు వెళ్ళేదానికైనా, పెళ్లిళ్ళు అవ్వడానికి ముందడుగు వేసేదానికైనా, మీకు ఇంకేదైనా గ్రహ దోషాలు కానీ, ప్రకృతి దోషాలు కానీ, పొలాలకి గట్లకి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ కూడా బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒకరి దగ్గర నుంచి మోసపోకుండా ఉండాలంటే కనుక దక్షిణామూర్తి స్తోత్రం అనేది ప్రతిరోజు పారాయణం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటిది అయితే కనపడుతుంది.